హాయ్ గైస్ అందరికీ ఈరోజు టాపిక్ వచ్చేసి ఏఎంపీ గురితో ఎలా హెడ్ కొట్టాలి. ఇంకా అసలు లేట్ చేయకుండా నేర్పిస్తారండి. నేను చెప్పే ప్రతి టాపిక్ కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నేను ఇప్పుడు మీకు కొన్ని క్లిప్స్ చూపిస్తా చూడండి. మీరు ఇలా కొట్టాలి అంటే టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మీరు తెలుసుకో. ఫస్ట్ పర్ఫెక్ట్ ఎయిమ్, సెకండ్ పర్ఫెక్ట్ డ్రాగ్, థర్డ్ పర్ఫెక్ట్ సెన్సింగ్. ఇవి నేను చెప్పే ముందు నా కంటెంట్ నీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వచ్చావంటే నచ్చితే సబ్స్క్రైబ్, కామెంట్, లైక్ చేయండి. నేను బిగినర్ని. అవి మీరు చేయడం వల్ల నాకు బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఆ బూస్ట్తో నేను నెక్స్ట్ వీడియోస్లలో ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాను. టాపిక్కి వస్తే 3 అనేది మెయిన్ రోల్ చేస్తుంది హెడ్ షాట్స్కి. ఇప్పుడు ఈ మూడింటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎయిమ్లో చాలా టైప్స్ ఉంటాయి, బట్ ఈఎంపీకి 2 టైప్స్ ఉంటాయి ఈజీగా ఎనిమిది డిఫెక్ట్ చేసేదందుకు. షార్ట్ రేంజ్లో అయితే వైట్ ఎయిమ్ పెట్టండి, లాంగ్ రేంజ్లో అయితే రెడ్ ఎయిమ్ పెట్టండి. ఇది అయితే ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసి డ్రాగింగ్లో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది రొటేషనల్ డ్రాగ్, సెకండ్ ఇది స్ట్రేట్ డ్రాగ్. రొటేషనల్ డ్రాగ్ అనేది షార్ట్ రేంజ్లో యూజ్ అవుతుంది, స్ట్రేట్ డ్రాగ్ అనేది లాంగ్ రేంజ్లో యూజ్ అవుతుంది. రొటేషనల్ డ్రాగ్ అనేది నేను ఎలా చేస్తున్నానో అలానే చేయండి, దీనినే రొటేషనల్ డ్రాగ్ అంటారు. స్ట్రేట్ డ్రాగ్ అనేది నేను ఎలా చేస్తున్నానో అలా చేయండి, దీనినే స్ట్రేట్ డ్రాగ్ అంటారు. ఇది లాంగ్ రేంజ్లో యూజ్ అవుతుంది. రొటేషనల్ డ్రాగ్ అనేది షార్ట్ రేంజ్లో యూజ్ అవుతుంది. ఎయిమింగ్ కరెక్ట్ పెట్టాలి. ఇప్పుడు మెయిన్ స్టెప్ సెన్సిటివిటీ. థర్డ్ స్టెప్ సెన్సిటివిటీ అనేది వేరేటోళ్ళు ఇస్తే మీకు యూజ్ అవ్వదు. యూజ్ అవ్వచ్చు, యూజ్ కాకపోవచ్చు, కానీ మీరు సొంతంగా పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. 90% హెడ్ దాకే ఛాన్స్ 100% ఉంటుంది. జనరల్ సెన్సిటివిటీ అనేది మీరు స్టార్టింగ్ 50 నుంచి ట్రై చేయండి. ఎయిమింగ్ అండ్ డ్రాగింగ్ కరెక్ట్ చేయండి. అలా మీరు జనరల్ సెన్సిటివిటీ 5+5 అలా చేసుకుంటూ వెళ్ళండి. ఒక స్టేజ్కి పోయాక మీకు రీకాయిల్ అనేది బాగా అవుతుంది. అప్పుడు మీరు తగ్గించండి జనరల్ సెన్సిటివిటీని -2, -4 అలా చేస్తూ పోతే ఒక స్టేజ్లో మీకు పర్ఫెక్ట్ సెట్ అయిన సెన్సిటివిటీ దొరుకుతుంది. అప్పుడు ఈజీగా మీరు ఏఎంపీతో 1v4 క్లచ్ చేయవచ్చు. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం.